ఫ్రీ ఆర్టీసీ బస్సు సూపర్ సక్సెస్. 200 యూనిట్ల కరెంటు అప్ అండ్ డౌన్. సొంతిల్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మొన్ననే 3 రోజులైంది ప్రకటించది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ చాలా మందికి రావట్లేదని చెప్పి వార్తలు ఉన్నాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ట్రీట్మెంట్ కొంతమందికి వచ్చింది, ఇంకొంతమంది అప్లై చేసుకుంటున్నారు. కౌలు రైతులకు ఏటా 15,000 రూపాయలు రాలేదు. రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయల సాయం అందలేదు. వరి పంట క్వింటాలకు ₹500 చొప్పున బోనస్ అమలు కాలేదు. తెలంగాణ ఉద్యమకారులకు కుటుంబాలకు 250 చదరపు గదుల చొప్పున ఇంటి స్థలం రాలేదు. 2016 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచుతామన్నారు. పెంచలేదు. విద్యార్థులకు 5 లక్షల చొప్పున విద్యా భరోసా కార్డు అన్నారు, ఇంకా అమలు కాలేదు. మండలాల్లో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు అర్హులైన మహిళలకు 2,500 ఆర్థిక సాయం ఎక్కడ?